అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా రామరక్షా స్తోత్రం 3వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, 2వ విభాగంలో 1, 2, 3 శ్లోకాలు, వాటి యొక్క భావాలు తెలుసుకున్నాం. ఈ 3వ విభాగంలో 4వ శ్లోకం, 5వ శ్లోకం, 6వ శ్లోకం, వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో బుధ కౌశిక మహర్షి ఏం తెలియజేస్తున్నారంటే, మన శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని కూడా ఆ రామచంద్రమూర్తిని రక్షించమని వేడుకుంటున్నాడనమాట. మనం కూడా ఈ శ్లోకాల ద్వారా మన శరీరాన్ని ఆ రామచంద్రమూర్తిని రక్షించమని వేడుకుందాం. రామ రక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు పాలం దశరథాత్మజః. రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తారో వాళ్ళు ప్రాజ్ఞులవుతారు, అంటే జ్ఞానానికి అర్హులవుతారు, జ్ఞానాన్ని సంపాదించగలుగుతారు, ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపకు పాత్రులవుతారు. పాపఘ్నీం సర్వకామదాం, పాపాలన్నీ నశించి ప్రతి ఒక్కరి యొక్క కోరికలు, మనలో ఉండే ఆ సంకల్పానికి ఆ రామనామం తోడైతే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తూ, శిరో మే రాఘవః పాతు, నా శిరస్సుని ఆ రాఘవుడు రక్షించుగాక. పాలం దశరథాత్మజః, పాలం అంటే నుదుటి భాగం, లలాటము అంటారు, లలాట భాగాన్ని దశరథాత్మజుడు రక్షించుగాక అని ఈ శ్లోకం యొక్క భావం. 5వ శ్లోకం చూద్దాం. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః. కౌసల్యేయో దృశౌ పాతు, కౌసల్యానందనుడు దృశౌ పాతు, నా నేత్రాలను రక్షించుగాక. విశ్వామిత్ర ప్రియశ్రుతి అంటే విశ్వామిత్రునికి మిక్కిలి ప్రియమైనటువంటి వాడు కర్ణాలను రక్షించుగాక. కర్ణములు అంటే చెవులు. ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః. యజ్ఞరక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఇవి. ఈ జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టి వీటిని రక్షించుగాక. ముఖం సౌమిత్రివత్సలః, నా ముఖాన్ని సౌమిత్రివత్సలుడు అంటే లక్ష్మణస్వామి అంటే మిక్కిలి ప్రేమ కలిగినటువంటి వాడు. లక్ష్మణస్వామి అంటే నిజంగా సోదర ప్రేమలో రామలక్ష్మణుల్లా ఉండండి అనే దీవిస్తారు అన్నదమ్ముల్ని దీవించేటప్పుడు. అంత ప్రేమ కలిగినటువంటి వారట ఆ ఇద్దరు, ఒకరి మీద ఒకరికి, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. అటువంటి శ్రీరామచంద్రుడు సౌమిత్రి వత్సలుడు అయినటువంటి ఆ రాముడు నా ముఖాన్ని రక్షించుగాక. 6వ శ్లోకం చూద్దాం. అంటే శిరస్సు అయింది, లలాట భాగం అయింది, జ్ఞానేంద్రియాలయ్యాయి, ముఖమైంది. ఇప్పుడు జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః. ముఖంలో మిక్కిలి ఉత్కృష్టమైన భాగము, మిక్కిలి ప్రమాదకరమైన భాగము జిహ్వ అంటే నాలుక. మాట్లాడే విధానంలోనూ, మనం రుచిని అదుపు చేసుకునే విధానంలోనూ ప్రతి దానికి కూడా నాలుకే ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన జీవన విధానానికి ముఖ్య భూమిక నాలుక. అటువంటి నా జిహ్వను విద్యానిధి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి రక్షించుగాక. కంఠం భరతవందితః, కంఠాన్ని ఎవరు రక్షించాలట? ఎల్లప్పుడూ భరతుని చేత పూజించబడేటటువంటి వాడు అయినటువంటి రామచంద్రమూర్తి. ఇవన్నీ రామచంద్రమూర్తికి
నామాలన్నమాట. స్కంధౌ దివ్యాయుధ పాతు. ఈ స్కంధౌ అంటే ఇవి స్కంధములు అంట. భుజస్కంధాల మీద పెట్టాను బాధ్యత అంట. భుజములంటే ఇవి స్కంధములు. స్కంధాలను దివ్యాయుధములు ధరించినటువంటి రామచంద్రమూర్తి రక్షించుగాక. భుజౌ భగ్నేశ కార్ముక. మరి భుజాలను ఎవరు రక్షించాలట? శివధనుర్భంగం చేసి తన భుజబలాన్ని చూపించినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి రక్షించుగాక అని ఈ 6వ శ్లోకం యొక్క భావం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మరిన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. చిన్నారులందరికీ ఈ స్తోత్రాలు తప్పనిసరిగా నేర్పించండి. ధన్యవాదాలు.